తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో తమ బలాబలాలపై టీం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టింది. క్యాడర్ బలం, ప్రజాబలం ఎక్కడున్నదో లెక్కలు తీయాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యూహకర్తలకు సూచించారు. ఉమ్మడి జిల్లాల ఆధారంగా ఉత్తర తెలంగాణపై నివేదికలు సైతం సిద్ధం చేయాలని ఆదేశించినట్లుగా సమాచారం. విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఉత్తర తెలంగాణ టార్గెట్ గా దూసుకుపోయే ప్రయత్నంలో ఉండటంతో వారి ప్రయత్నాలను కౌంటర్ చేస్తేనే బలం పుంజుకునే అవకాశం ఉంటుందని తెలంగాణ పీసీసీ భావిస్తోంది. బీజేపీ కేంద్రం వైపు నుంచి దూసుకు వస్తోంది. బీఆర్ఎస్ తమ పాత సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నంలో ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ తమదైన వ్యూహాలను అమలు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 4 విమానాశ్రయాలు రాబోతున్నాయి. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలే ఉన్న తరుణంలో వరంగల్ను రెండో రాజధానిగా చేసేందుకు ప్రయత్నిస్తూ అందరికంటే ముందుండాలని రేవంత్ రెడ్డి సంకల్పిస్తున్నారు. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ ప్రాంతం బీజేపీకి కంచుకోటగా కనిపించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ హవా కనిపించింది. అక్కడ ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుంది. కరీంనగర్ లోక్సభ స్థానం కూడా బీజేపీ వశమైంది. వరంగల్, పెద్దపల్లి ఎంపీ స్థానాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఖమ్మం, నల్గొండ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవకపోయినా తమకు బాగా బలముందని నిరూపించగలిగింది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు బలమైన నేతలున్నారు. ఆ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కంటే ఆ పార్టీ మెరుగ్గా కనిపిస్తోంది. ఏడాది పాటు బీఆర్ఎస్ వైఫల్యాలనే బూచిగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసింది. బీజేపీని తూర్పారపడుతూ గడిపేసింది. ఇకపై అలాంటి వ్యూహాలు పని చేయకపోవచ్చు. క్షేత్రస్థాయిలో పనిచేయటం, ఉత్తర తెలంగాణకు కొత్తగా ఏమిచ్చారో చెప్పటం ద్వారా మాత్రమే పార్టీ పుంజుకునే వీలుంటుంది. ఆ సంగతి గ్రహించినందునే రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఉత్తర తెలంగాణ తమ చేతికి రావాలంటే వరంగల్ ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి బాగానే తెలుసు. ఈ క్రమంలో హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని అధికార పార్టీ అంటోంది. ఇటీవలే దాదాపు 6,000 కోట్లతో వరంగల్ మాస్టర్ ప్లాన్ కు ఆమోద ముద్ర వేసింది. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 4,000 కోట్లు కేటాయించింది. మామునూరు విమానాశ్రయాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు 205 కోట్లు మంజూరు చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు, కొమురం భీం జిల్లాలోని ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉత్తర తెలంగాణ విషయంలో ఎక్కడా ఉదాసీన వైఖరి వద్దని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ నూరిపోస్తున్నారు. బీజేపీకి ఉత్తర తెలంగాణలో కొత్త అస్త్రం దొరికింది. కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ కేంద్రంగా మార్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తూ ఉండగా ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, మేడారం, మనుగూరు రైల్వే లైన్, డోర్నకల్, మిర్యాలగూడ రైల్వే లైన్ కు నిధులు కేటాయింపు లాంటివి బీజేపీకి అనుకూల అంశాలుగా భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పట్ల ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్ చెయ్యని ప్రయత్నం లేదు. ఏ పార్టీ పట్ల ఉత్తర తెలంగాణ జనం మొగ్గు చూపుతున్నారు? ఈ సంగతిని ఇప్పటికిప్పుడు అంచనా వేయటం కష్టమే. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల అసలు బలం బయటపడే అవకాశం ఉంది. నిజంగా అధికార కాంగ్రెస్ బలం పెరిగిందా లేదా అని తెలుసుకునేందుకు అదొక్కటే ప్రామాణికమవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.